హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి చాలా టైట్గా ఉంది. పార్ట్ 1. హాయ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఒక అందమైన యువకుడు ఒక రాక్షసుడిలా ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలు ఒక ఊరికే నాశనం చేయాలని శపథం చేస్తాడు. ఒకరోజు విరాట్ మధ్యాహ్నం వేళ ఒక అంతస్తుల భవనంలోని 45 అంతస్తులో సుమారు 24 నుండి 25 ఏళ్ల వయసున్న ఒక అందమైన యువకుడు ముంబై నగరాన్ని చూస్తున్నాడు. అతని కార్యాలయంలో లోపలి భాగం పూర్తిగా గాజుతో తయారు చేయబడింది. కాబట్టి అతను తన కుర్చీలో నుంచి ముంబై నగరం మొత్తాన్ని చూడగలిగేవాడు. అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. అతను ముంబైలోని చిన్న ఇల్లు భవనాలను చూస్తూ పెదవులపై భయంకరమైన చిరునవ్వుతో సిగరెట్ను పొగలా పేలుస్తూ ఆ సిగరెట్ల కిందకి పడేసి తన బూటుతో నలిపి, ఒకరోజు మీరందరూ నా కింద ఇలాగే ఉంటారు అని అనుకుంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో విరాట్ సవాల చెయ్యగలవారు ఎవరూ లేరు అని అన్నాడు. అంతేకాదు, ఇలా చెబుతూ అతను ఒక దయ్యంలా నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎవరో అతని తలుపు తట్టారు. ఆ శబ్దం విని భయంకరమైన గొంతులో లోపలికి రండి అని అన్నాడు. విరాట్ అలా అనగానే 23 ఏళ్ల అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె చాలా పొట్టి డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ అంతా పొట్టిగా ఉందంటే వేసుకున్నా వేసుకోకపోయినా ఒకేలా ఉండేది. ఆ అమ్మాయి చాలా స్టైల్గా నడుచుకుంటూ లోపలికి వచ్చింది. ముంబై నగరంలో గాజుతో చేసిన తలుపు నుండి విరాట్ స్టీల్ చూస్తూ తన ముందున్న ప్రతి ఒక్కరూ తన చిటిక వేస్తూ చాలు నలిపివేయగల చీమ లాంటి వారిని గ్రహించి సంతోషపడతాడు. ఆ అమ్మాయి చాలా హోందాగా నడుచుకుంటూ వచ్చి విరాట్ వెనకాలే నిలబడింది. విరాట్ వెనక్కి తిరగగానే ఆ అమ్మాయి పైనుంచి కింద వరకు చూసిన తరువాత అతని పెదవులపై ఒక విషపు చిరునవ్వు మెరిసింది. అతను నువ్వు ఎవరు అని అడిగాడు. ఆ అమ్మాయి తన జుట్టును స్టైలుగా చెవులు వెనక పెట్టుకుంటూ నేను మీ కొత్త సెక్రటరీ అని చెప్పింది. ఆ అమ్మాయి మాటలు విన్న విరాట్ చిరునవ్వు మరింత పెద్దదిగా, మరింత ప్రమాదకరంగా మారింది. విరాట్ ఉద్దేశాలు గ్రహించని ఆ అమ్మాయి నెమ్మదిగా విరాట్ వైపు కదిలింది. ఆమె విరాట్ ఛాతీని తాకగానే విరాట్ ఆమెను గట్టిగా పట్టుకొని గోడకు నెట్టి నన్ను లొంగదీసుకోవాలనుకుంటున్నావా అని కోపంగా అంటాడు. విరాట్ మాటలు విన్న తరువాత ఆ అమ్మాయి తన కిరాతకమైన చిరునవ్వుతో ఏమైనా సందేహం ఉందా అని అడగ్గా, ఆ మాటలు విని విరాట్ ఆమెను పైనుంచి కింద వరకు తదేకంగా చూస్తూ నిజంగా నువ్వే మృత్యుంలోకి నెట్టాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆ అమ్మాయి చాలా సున్నితంగా తన చేతిని నీ మీద చంపల నుండి అతని మీదకు చాచి, నిన్ను పొందటానికి నేను మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా దానికి కూడా సిద్ధమే అనింది ఆ అమ్మాయి. మాటలు విన్న విరాట్ చిరునవ్వు మరింత విషపూరితంగా మారింది. విరాట్ హఠాత్తుగా ఆ అమ్మాయిని తన ఒడిలోకి ఎత్తుకొని క్యాబిన్లోని ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకువెళ్ళాడు. అతను తన కాళ్ళతో తలుపు కూడా మూసేశాడు. తను నా జీవితంలోనే అతిపెద్ద రోజును జరుపుకున్న విషయం తెలియకుండా ఆ అమ్మాయి ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తుంది. విరాట్ ఆమెను నేరుగా మంచం మీద పడేసి తలుపు గడియ పెట్టి ఆమె దగ్గరికి వచ్చాడు.
ఆ అమ్మాయి విరాట్ పెదాలను ముద్దు పెట్టుకోవడానికి ముందుగా విరాట్ తన చేతిని ఆమె పెదాలపై ఉంచి, బేబీ, ఎందుకంత తొందర? ఇప్పుడే మొదలైంది. దయచేసి కాస్త ఓపిక పట్టు అన్నాడు. దానికి ఆ అమ్మాయి మత్తుగా ఉన్న స్వరంతో, నేను ఇప్పుడు నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను అని అంటుంది. ఆ మాట విని విరాట్ హఠాత్తుగా లేచి నిలబడి ఆ అమ్మాయిని పైనుంచి కింద వరకు చూసి, ముందు నువ్వు నా కోసం శుభ్రపడాలి అని అన్నాడు. విరాట్ మాటలు విని ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది. విరాట్ పక్కన పడి ఉన్న పెద్ద కత్తిని చేతిలోకి తీసుకొని, కొంత సమయం తరువాత నీకు అర్థమవుతుంది అని చెప్పిండు. విరాట్ చేతిలో కత్తిని చూసి ఆ అమ్మాయి భయపడుతుంది. ఆ అమ్మాయి మంచం నుంచి లేవడం మొదలుపెట్టింది. ఆమె మంచం మీద నుండి కొద్దిగా కూడా కదలకముందే విరాట్ తన చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ మంచం 4 మూలల నుండి కొన్ని సెకండ్లలో ఆమె 2 చేతులను 2 కాళ్ళను కట్టేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని నీటి నుండి బయటపడిన చేపల్లా మంచం మీద కొట్టుకుంటుంది. కానీ ఆమెను అలా చూశాక విరాట్ మనస్సుకు చాలా ప్రశాంతత లభించినట్టు అనిపించింది. అతను తన చేతిలోని పెద్ద కత్తి వైపు చూసి ఒకటి కంటే నవ్వుతూ ఇలా అన్నాడు. నువ్వు నాతో పడుకోవాలంటే ముందు నువ్వు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే నాదైన దానిపై ఇతరుల చూపును నేను ఎప్పుడూ సహించను. ఇక నిన్ను ఎంతమంది మగాడు తాకారో నాకు తెలియదు కదా. అతను నిన్ను ఇక్కడ కూడా తాకి ఉంటాడు అని చుట్టూ చూస్తూ ఆ అమ్మాయిని తెల్లని పాదాలపై చేతులు పెట్టాడు. ఆ 2 కాళ్ళపై కొడుతూ, దయచేసి నన్ను వదిలేయండి. నేను మీతో కలిసి జీవించాలి అని అనుకోవడం లేదు అని చెప్పింది. రావడం నీ ఇష్టం, నిన్ను పంపించడం నా ఇష్టం అని చెబుతూ విరాట్ ఆ అమ్మాయి బట్టలన్నీ దారుణంగా చింపేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మంచంలో బంధించబడింది. నగ్నంగా పడుకొని ఉంది. విరాట్ పైనుంచి కింద వరకు చూస్తూ తీరు ఆమె ఆత్మను కంపింప చేయడంలో ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. విరాట్ తన చేతిలో ఉన్న పెద్ద కత్తిని తీసుకొని ఆ అమ్మాయి చేతిని పట్టుకొని, ఈ చేతులను ఎంతమంది మగవాళ్ళు తాకి ఉంటారో నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ, దయచేసి నన్ను వదిలేయండి సార్ అని వేడుకుంటుంది. కానీ విరాట్ ఆగలేదు. ఆ అమ్మాయి మాటలు ఎందుకు శబ్దాల గది ప్రతిధ్వనిస్తుండగా వివిధ నవ్వుతున్న శబ్దం కూడా వినిపించింది. కొంతసేపటికి విరాట్ ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. మరియు ఆమె శరీరం అంతా రక్తం కారుతుంది. ఇది చూసి ఆ గాజులాంటి ముఖంపై ఒక వింత చిరునవ్వు కనిపించింది. విరాట్ ఇలా చేయడం వల్ల ఆ అమ్మాయి దాదాపు చనిపోయింది. చివరకు విరాట్ తన పూర్తి చేసుకొని మంచం మీద నుండి లేచి ఆ అమ్మాయిని పైనుండి కింద వరకు చూశాడు. ఆ సమయానికి ఆ అమ్మాయి సజీవ శవంలా కనిపించింది. ఏదో క్రూర ముఖం ఆమెను చీల్చి తినేసినట్లుగా అనిపించింది. కానీ ఇప్పుడు నువ్వు నాకు అర్హురాలివి కాదు బేబీ, పర్వాలేదు. ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా శుభ్రం చేస్తాను అని అనగా ఆ అమ్మాయి ఏడుస్తూ తల అడ్డంగా ఊపుతుంది. అతని నోటి నుండి ఏ శబ్దము రాకపోవటంతో కోతులు అతని ముఖం వైపు చూశాయి. అతని ముఖం మునుపటిలాగే ఉంది. అంతా బాగానే ఉంది. ఆమె పరిస్థితి చాలా విషమంగా మారింది. నొప్పికి ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. కానీ విరాట్ కత్తితో ఆమె శరీరాన్ని పొడిచినప్పుడల్లా నొప్పి కారణంగా ఆ అమ్మాయి మళ్ళీ స్పృహలోకి వచ్చింది. ఆమె అరుపులు ఎంత బాధాకరంగా ఉన్నాయంటే అవి ఎవరి ఆత్మనైనా వణికి చేస్తాయి. కానీ విరాట్ అరుపుల వల్ల ఓదార్పు లభిస్తున్నట్లుగా అతని పెదవులపై
చిరునవ్వు వేసింది. అతని ఇప్పుడు నీకు చివరి మెరుగురు దిట్టడమే మిగిలింది. సిద్ధంగా ఉన్నావా ప్రియ అని అన్నాడు. ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ పదే పదే తల ఊపుతుంది. ఆ మాటలు విని విరాట్ ముఖం అమాయకంగా పెట్టాడు. అతను అమాయకంగా ముఖం పెట్టి ఆయన నేను చెప్పాను కదా అని అంటాడు. నువ్వు ఇది చెయ్యాల్సిందే డార్లింగ్. ఇప్పుడు సిద్ధమవ్వు అని చెబుతూ విరాట్ ఆమె వైపు నవ్వుతూ చూశాడు. కొంతసేపటికి ఆ అమ్మాయి చేతిలోని నరం తెగిపోయింది. ఆమె చేతి నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి దాదాపు చనిపోయే స్థితిలో ఉంది. ఆ మెరుపులు కూడా తగ్గిపోయాయి. విరాట్ ఒక్కసారి మంచాన్ని పైనుంచి కింద వరకు చూశాడు. అక్కడ తెల్లటి దుప్పటి పూర్తిగా రక్తంతో తడిసి ఉంది. ఆ దుప్పటను చూసి విరాట్ ఇది మళ్ళీ పాడైపోయింది. నేను దీన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం లేదు అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విరాట్ ఆఫీస్లోకి రాగానే తన మొబైల్ చాలా సేపటి నుండి మోగుతూ ఉండటం గమనించాడు. విరాట్ తన మొబైల్ తీయగా అవతలి వైపు నుండి ఒక అబ్బాయి కంగారుగా క్షమించండి క్షమించండి, ఒక అమ్మాయి పొరపాటున మీ క్యాబిన్లోకి వచ్చింది. నేను ఆమెను నా సెక్యూరిటీగా నియమించుకున్నాను. కానీ బహుశా ఆమె పొరపాటున మీ క్యాబిన్లోకి వచ్చి ఉంటుంది అని చెప్పాడు. బాస్, మీరు ఆమెతో ఏమీ చెయ్యలేదు కదా? ఆ మాట విన్న విరాట్ చాలా ప్రశాంతమైన స్వరంతో అరుణ్, నేను ఎవరితోనైనా ఏదైనా చేస్తానని నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను ఏమీ చెయ్యలేదు. నువ్వు క్యాబిన్కు వచ్చి ఆమెను తీసుకువెళ్ళు అని అన్నాడు. విరాట్ సహాయకుడిగా ఉన్న అరుణ్ అతని నుండి అలాంటి స్వరం విన్న తరువాత అక్కడే వణికిపోయాడు. అతని నుడిటి నుండి చెమటలు కారుతున్నాయి. ఎందుకంటే విరాట్ తనతో కోపంగా మాట్లాడినా కూడా అతను తను తాను నియంత్రించుకునేవాడు. కానీ విరాట్ నుండి అలాంటి స్వరం విన్న తరువాత పాపం ఆ కుర్రాడు మాటలు ఉనికిపోయాయి. అతను ఏమీ ఆలోచించకుండా నేరుగా విరాట్ క్యాబిన్లోకి పరిగెత్తాడు. ఇప్పుడే ఆ అమ్మాయితో లోపల ఉన్న విరాట్ వేరే వ్యక్తి అన్నట్లుగా విరాట్ కుర్చీలో ఎలాంటి భావన లేకుండా పత్రాలు చదువుతున్నాడు. విరాట్ చూసి అతడు సహాయకుడైన అరుణ్ శుభ మధ్యాహ్నం సార్ అని అన్నాడు. అరుణ్ తడబడుతున్న నాలికను చూసి విరాట్ మెడ వంచి అలాగే అనిపిస్తుంది అన్నాడు. ఈ మధ్య నీ నాలుక బాగా తడబడుతుంది. బహుశా దాన్ని కోసేయాలేమో అని అనగానే అరుణ్ కంగారుగా లేదు 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 అని అంటాడు. దానివల్ల నాకు తలనొప్పి వస్తుంది అంటే అన్నాడు. ఆ మాటలు విని విరాట్ పర్వాలేదు, నా ప్రైవేట్ గదికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని 45వ అంతస్తు నుంచి కిందికి విసిరేయ్ అన్నాడు. విరాట్ మాటలు విని అరుణ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. విరాట్ వల్ల ఆ దుస్థితికి దిగజారిన ఆ అమ్మాయి ఎవరు? నిర్దోషమైన సౌందర్యతో సైతాన్ విరాట్ కలిసినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.